ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 24 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. వ్యాఖ్యానాంశం: బెత్లెహేము అను కుగ్రామము మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: బెత్లెహేము అను కుగ్రామము మొదటి భాగం. వ్యాఖ్యానం: మీకా ప్రవక్త ఒక ప్రకాశవంతమైన ప్రవచన రత్నాన్ని ప్రకటించాడు. ఈ ప్రవచనము చీకటి కాలములో విమోచన ఆశీర్వాదాలకు నిరీక్షణగా ఉన్నది. రాబోయే మెస్సియా యొక్క స్వగ్రామం ప్రవచనాత్మకంగా వెల్లడి చేయబడింది. ఇది కేవలం ఊహ కాదు, ప్రవచనాత్మకంగా ప్రకటించబడింది. ఈ ప్రవచనం పూర్తిగా ఖచ్చితమైనదని తదుపరి చరిత్ర నిరూపించింది. ఈ ప్రవచనం రాయబడిన దాదాపు 700 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్తలో యెరూషలేము రాజసంబంధులలోనూ మత ప్రముఖుల మధ్య ఒక సమస్యకు సంబంధించి ఏర్పడిన ప్రకంపనలు చూచాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. పుట్టుకను బట్టి ఎదోమీయుడైన హేరోదు తాను యూదుడుగా చెప్పుకునేవాడు. అయితే మెస్సియా ఎక్కడ పుడతాడో చెప్పమని అతడు ప్రధాన యాజకులను, శాస్త్రులను కోరాడు. వారు ఎటువంటి సందేహం లేకుండా మీకా ప్రవచనం నుండి అతనికి సమాధానం అందించారు. ఈ పురాతనమైన దేవోక్తిని గురించి వినిన తర్వాత హేరోదు తన ప్రయత్నాలన్నిటినీ విడిచిపెట్టి ఉండాల్సింది. ఇశ్రాయేలును ఏలబోవువాడు బెత్లెహేములో జన్మించడమే కాదు, అతడు శాశ్వత కాలము ప్రత్యక్షమగుచున్న దైవిక వ్యక్తి. యూదామత నాయకుల ఆత్మీయ స్థితి భయంకరంగా ఉండేది. ఎందుకంటే వారు హేరోదుకు ప్రవచనం గురించి చెప్పగలిగారు, కానీ అది వారి సొంత ఆత్మల మీద ఎటువంటి నైతిక ప్రభావాన్ని చూపలేదు. వారు జ్ఞానుల సందేశాన్ని అనుసరించినట్లు కనిపించడం లేదు. వారు లేఖనాలను పరిశోధించారు, కానీ లేఖనాలు తమ హృదయాన్ని పరిశోధించనివ్వలేదు. బైబిలును కేవలం విజ్ఞాన సాధనంగా చూచేవారందరికీ పొంచి ఉన్న ప్రమాదం ఇదే. మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనస్సాక్షిలో దాని ప్రభావం కలిగిన వారమై ఉండాలి. యాజకులు, శాస్త్రులు అక్కడ నుండి అదృశ్యమయ్యారు. మనం లేఖనాలను చదువునప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. కృతజ్ఞతతో కూడిన భక్తితో బెత్లెహేము అనే కుగ్రామములో జన్మించిన అద్భుతమైన అధిపతి గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.